మిత్రమా, నీవు నడిచే దారిలో నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే, నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. నీ బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే, అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు. నీ ఓటమికై ఎదురు చూసేవాళ్ళు ఎందరో నేస్తమా. నిన్ను బాధించే సమస్యలెన్ని నిన్ను చుట్టుముట్టినా, నీ ఆశయ సాధనకై నువ్వు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం ఆపక ముందుకు సాగిపో. అర్థమైందనుకుంటా. మిత్రమా, కన్న తల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించేవాడికి తను చివరి దశలో వీధి కుక్కలతో పోరాడి దానికి దొరికిన ఆహారానికి తినే పరిస్థితి వస్తుంది. అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చిందని మరవద్దు మిత్రమా. దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండడం, దేహంలో ఉన్న మనసు బాధపడకుండా ఉండడం లాంటివి జరిగే పనులు కావు మిత్రమా. ఎలా అయితే దుస్తులను శుభ్రపరుస్తామో, మనసు కూడా మళ్ళీ మెల్లగా సరిదిద్దుకోవాలి. అప్పుడే జీవితం అనేది ఆనందమయంగా ఉంటుంది నేస్తమా. తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకి ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానం చేసినా వారిలోని మలినాలు తొలగిపోవు, చెడు గుణం కూడా మారిపోదు నేస్తమా. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుందని అర్థం చేసుకోవాలి మిత్రమా. ఒక పక్షి చెట్టు మీద కూర్చుని ఒక తేనెటీగని గమనిస్తుందట. తేనెను సమకూర్చడం కోసం అది పడుతున్న కష్టం చూసి దాన్ని అడిగిందట, తేనెటీగ, నువ్వు ఎంతో కష్టపడి పువ్వు చేరి సంపాదించిన తేనెను మనిషి తీసుకువెళ్ళిపోతాడు, నీకు బాధగా లేదా అని. అది విన్న తేనెటీగ నవ్వి ఇలా చెప్పిందట, తేనె సంపాదించడం ఒక కళ. మనిషి నేను పోగేసిన తేనె దొంగిలించగలడు, కానీ నా కళను దొంగిలించలేడు. నేను మళ్ళీ సంపాదించుకోగలను అనే నమ్మకం నాకున్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరమని పక్షికి చెప్పిందట. మనపై మనకు నమ్మకం ఉంటే ఎవరెన్ని మాటలన్నా మన టాలెంట్ మనకే ఉంటుంది. అర్థమైందనుకుంటా. మిత్రమా, ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు కూడా ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితి ఎప్పుడు ఎవ్వరూ ఆలోచించరు నేస్తమా. నీ పలకరింపును మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అది మనిషి సహజ స్వభావం. కాకి కోయిల రెండూ అరుస్తాయి, కానీ కాకిది గోల అంటారు, కోయిలది పాట అంటారు. ఆలోచించి ఎందుకో. బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలిచేయొచ్చు నేస్తమా. మిత్రమా, ప్రతి ఒక్కటి చెప్పి చేయాలి, చెప్పులేసుకుని చేయాలి అంటే నాతో కాదు, నాకు నచ్చినట్టుగా నేను ఉంటానని అనుకుంటే ఏ బంధం కూడా నిలవదు. ఒకరికి ఒకరు తోడుగా నీడగా ఉండాలి. అనుమానాలు అసూయలు పెంచుకోకూడదు. బంధం అంటే తెగే దారంలా ఉండకూడదు నేస్తమా. వెంట వచ్చే నీడలా ఉండాలి. గతాన్ని మర్చిపోకూడదు. ప్రతి జ్ఞాపకాన్ని మనసులో పదిలంగా దాచుకోవాలి. ఒక్కసారి మాట ఇస్తే కష్టమైన సుఖమైన ఇచ్చిన మాట తప్పకూడదు నేస్తమా. పట్టిన చేతిని కూడా విడవకూడదు. అప్పుడే ఆ బంధం కలకాలం నిలిచిపోతుంది. కాదంటారా? మనం చనిపోయాక మనల్ని శవమని అంటారు. ఆ శవం ఇటు తీసుకురండి, ఆ శవాన్ని కింద పడుకోబెట్టండి అని అంటారు. నువ్వు బ్రతికున్నప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తూ నీ సంతోషాల్ని నీ ఆనందాలను దూరం చేసుకున్నావో, అదే జనాలు నువ్వు చనిపోయిన మరుక్షణం నుంచి నిన్ను నీ పేరుతో పిలవడమే మర్చిపోతారు. నీ శవాన్ని శ్మశానంలో కాల్చాక గంట కూడా ఎవ్వరు కూడా నీ కోసం ఉండరక్కడ. పూడ్చిన 10 నిమిషాలు అక్కడ నిలబడరు. అందుకే మిత్రమా, నువ్వు నీకోసం బ్రతుకు, నీలా బ్రతుకు, నీకిష్టం వచ్చినట్టుగా బ్రతుకు. నిజమే చెప్పు. ఇష్టం ఉంటే అవునను, లేకపోతే లేదనేసే. నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యు.
ఎవరినో ఉద్ధరించడానికి కాదు కదా నువ్వు పుట్టింది, ఎవరినో సంతోషపెట్టడానికి కాదు కదా నువ్వు వచ్చింది. నీ బ్రతుకు నీది. నవ్వొస్తే నవ్వేసే, ఏడుపొస్తే ఏడ్చేసే, కోపం వస్తే కొట్టేసే, ప్రేమ వస్తే పంచేసే. నీకిష్టం వచ్చినంత తిను. ఎప్పుడుంటావో ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు కదా మిత్రమా. నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యు. చావు భయంకరమైనది కాదు. నువ్వు నీలా నీకోసం బ్రతకకుండా చస్తే అది నరకమే కదా. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. అర్థమైందా మిత్రమా? కోట్లున్నోని చూసి బాధపడద్దు. వానికుండాల్సిన తలపోట్లు కూడా వానికుంటాయి. కంటి నిండా నిద్ర ఉండదు. కళ్ళు తెరిస్తే అసలు ఖాళీనే ఉండదు. కూర్చుంటే కుదరదు. వాడు నీలా భార్య బిడ్డలతో కాలక్షేపం చేయడు. నీలా వాడు నలుగురు మిత్రులతో కూర్చుని సరదాగా ముచ్చట పెట్టలేడు. పండగొస్తే ఊరెళ్ళాడు. పనిలో పడితే ఇంటికి పోలేడు. ప్రతిదీ లాభ నష్టాలతో చూస్తాడు. మరి దేంట్లో వాడు నీకన్నా గొప్పవాడు? కోట్లున్నను చూసి ఎప్పుడు కూడా బాధపడదు నేస్తమా. వాడికుండాల్సిన తిప్పలు వాడికుంటాయి. కాదంటారా? నిందిస్తున్న వారందరినీ కూడా దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ కూడా పల్లకి మోయకండి మిత్రమా. కావాలని నిందించేవారు ఉంటారు. మీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు కూడా ఉంటారు. ప్రతీకారం కోసం పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలో ఉన్న లోపాలను, విశేషతలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి నేస్తమా. జీవితము ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో. కానీ ఏది కూడా శాశ్వతం కాదు మిత్రమా. కేవలం నీకు నువ్వే శాశ్వతం. నీ ఆలోచనే శాశ్వతం. నీ ప్రేమే శాశ్వతం. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే నేస్తమా. అన్నీ గుర్తించుకొని అందర్నీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితమంటే. గౌరవం, మర్యాదలనేవి ఇచ్చిపుచ్చుకోవాలని అంటారు. మొదట ఇవ్వడం నేర్చుకోవాలి నేస్తమా. తర్వాత ఎదుటి వారి నుంచి స్వతహాగా లభిస్తాయి. ఎందుకంటే ఎవరు ఏది చేస్తే మరలా అదే పొందుతారనేది పరమాత్ముని మహాకావ్యం. ప్రేమను పంచితే పోయేదేమీ ఉండదు కదా. ప్రేమ పెరగడం తప్ప. కొన్ని విషయాల్లో తగ్గితే తప్పేమీ ఉండదు. చికాకులు తగ్గిపోవడం తప్ప. మంచి మార్గంలో పరీక్షలుంటాయి కానీ ప్రమాదాలుండవని గుర్తించుకొనేస్తామా. ఎందుకంటే మంచికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తోడునిస్తాడు. అర్థమైందనుకుంటా మిత్రమా. మగాడి జీవితాన్ని నాశనం చేసే ఆడదానికి ఉండే 4 ముఖ్యమైన లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. అందం. ఆడదాని అందం మగాడికి ప్రథమ శత్రువు. ఒక మగాడిని నాశనం చేయడానికి తన అందాన్ని ఒక ఆయుధంలా ఉపయోగిస్తుంది. ఆడదాని అందానికి బానిసైన మగవాడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. నెంబర్ 2. ఏడుపు. తన మాట నెగ్గించుకోవడానికి మాటి మాటికి అలిగి ఏడ్చి మగాణ్ణి నొప్పించి ఆడదాని వల్ల మగాడు చాలా సర్వనాశనమవుతాడు. ఆడదానికి ఉండే ఈ లక్షణం వల్ల మగాడు ఎంతగానో కృంగిపోతాడు. నెంబర్ 3. నిందించడం. నోరు పెద్దది చేసుకుని ప్రతి దానికి భర్తను నిందించే స్త్రీ ఎటువంటి చెడు అలవాట్లు లేని మగాడి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. నెంబర్ 4. అక్రమ సంబంధం. పర్యాయ పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు ప్రత్యక్ష నరకం పెట్టే స్త్రీ సర్వనాశనం మగవాణ్ణి చేస్తుంది. సమాజంలో గౌరవాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇది కొంతమంది ఆడవాళ్ళకి, కొంతమంది మగవాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది కూడా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.